సోమవారం వచ్చిందంటే చాలు అధికారుల చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, కానీ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలామంది బాధితులు. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉన్నాము. ప్రజావాణి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ వృద్ధ జంట ఉన్నారు, చాలా కాలం నుంచి తిరుగుతున్నారు. వారు వీళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాము. అమ్మ, మీ సమస్య ఏంటి? అసలు నీ పేరేందమ్మా? ఎందుకు వచ్చారు? శివమ్మన్ ఏంది, ఎందుకు వచ్చారు మరి మీరు? భూమి గురించి వచ్చినాం. ఏం భూమి? భూమి సారు అంటే మీరు ఎవరికైనా అమ్మినరా? 10 గుంటలు అమ్మినాం. అమ్మితే ఏమైంది? ఇంకెన్ని గుంటలు ఉన్నారు? 8 గుంటలు. ఎవరు ఇస్తలేరు? వడ్డో రాజు వడ్డో వెళ్ళాయ. ఇప్పుడు ఏమైంది మరి? వాళ్ళే ఆక్రమించుకున్నారు. వీళ్ళు ఏమంటున్నారు అధికారులు? అధికారుల చేస్తాం అంటారు, చేస్తాం అంటారు, పోతాను చేస్తాం అన్న ఒకటి. మరి మళ్ళా ఇప్పుడు చెప్పిండ్రా అధికారులు? చెప్పినాం సారు. ఏమంటారు? తోలుతా అన్నాడు. ఓకే. సో వీరు గత చాలా కాలం నుంచి తిరుగుతున్నారు. వీరు కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి నాగునూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు. నాగునూరు ప్రాంతంలో ఈ సర్వే నెంబర్ 470/2 18 గుంటలు ఉన్న భూమి, 18 గుంటల భూమి ఉంటే 10 గుంటల వరకు అమ్మారంట. దీని తర్వాత 8 గుంటలు వీరికి రావాలి, వీరి కబ్జాలో ఉండాలి. కానీ ఈ 8 గుంటలు సైతం వేరే వారి ఆధీనంలో ఉంది. వారు అక్కడే మకాం ఏర్పాటు చేసుకుంటున్నారు, అక్కడనే ఉంటున్నారని వాపోతున్నటువంటి పరిస్థితి. ఈ వృద్ధాప్యంలో మాకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ పేర్లు సైతం చెప్పడం జరిగింది. ఈ దంపతులు అయితే శివవ్వ, బోకూరు శివవ్వ, ఈ పత్తి అనేటువంటి భార్యాభర్తలు, వీళ్ళిద్దరు వచ్చి తిరుగుతున్నటువంటి పరిస్థితి. నువ్వు చెప్పమ్మా నీ గురించి. ఏమైంది? ఎన్ని గుంటలు? ఇప్పుడు భూమి 7 నెలల సంది దండాడుతున్నాం. 10 గుంటలు ఇచ్చినాం, 8 గుంటలు మాకు ఉండాలి. తెల్లని దాకా అంత గోడలు పెట్టుకున్నాం, వేసి రేకులు వేసి. ఇక మేము తిరిగి వస్తున్నాం, ఇక పోతున్నాం. అంటే మీకు ఎవరైనా లేరా కొడుకులు? ఉన్నాడు, కొడుకున్నాడు, కానీ ఇక పట్టించుకుంటలేడు. మీకు వాళ్ళు ఇచ్చిందా, మీరు పట్ట చేసుకోవద్దా, అయ్యా ఇది అట్నే ఉన్నది, ఇప్పుడు ఎట్ట కొట్టాడదాం అంట. అయ్యా ఇది ఉన్నదిగా మాకు అని మేము అంటున్నాం. మీకు ఏం కావాలంటారమ్మా? మీది మీకు కావాలంటారా? ఇది పట్టుకోండి. 8 గుంటల భూమి కావాలంటారా సార్? మీది మీకు కావాలి. మాకు 8 గుంటల భూమి కావాలి సార్. మాకు ఏదద్దు, మాకు అలతొల్లు వెళ్ళొద్దు, లోకడద్దు, మా భూమి మాకు కావాలంటే చూస్తున్నాం. ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి సరిగా లేదు, ఎవరు పట్టించుకునేటువంటి సందర్భం కనబడట్లేదు. తమ భూమి 8 గుంటల భూమి తమకు రావాల్సింది వేరే వారు స్వాధీనం చేసుకున్నారు, అది మాకు ఇప్పించండి అని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.